తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ పోలీసులు గూండాలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని దౌర్జన్యాలు చేసినా కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లాలోని గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఉమా పూలమాల వేసి నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసేందుకు వికసిత్ భారత్ రామ్జీగా మార్చారని విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మళ్లీ పేరు మార్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. సిపిఐ 100 సంవత్సరాల ముగింపు వేడుకలను విజయవంతం చేయాలని సిరిసిల్లలో ర్యాలీ నిర్వహించారు. సిపిఐ జాతీయ నాయకుడు చౌడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. దేశంలో అనేక రకాల చట్టాలు అమలుకు, పేద ప్రజల సంక్షేమం కోసం సిపిఐ అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. ఖమ్మంలో జరగనున్న సిపిఐ 100 సంవత్సరాల ముగింపు కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో పతంగుల షాపుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం చైనా మాంజాన్ని నిషేధించిందని, అయినప్పటికీ వ్యాపారులు దొంగచాటున విక్రయాలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఎవరైనా చైనా మాంజాన్ని విక్రయించినా, గోదాముల్లో నిల్వ చేసినా, అక్రమ రవాణాకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో నిర్వహించనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి జనసేన కోఆర్డినేషన్ కమిటీ నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసేందుకు సమాయత్తమవుతుందని మహేందర్ రెడ్డి తెలిపారు. సమన్వయ కమిటీ నియమిస్తూ అందులోని సభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కో ఉమ్మడి జిల్లా బాధ్యతను అప్పగించారు.